ఫ్రెండ్స్ పార్లమెంట్‌లో బాంబులతో దాడి. ప్రపంచమంతా షాక్. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాల్ని మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా పార్లమెంట్‌లో ఎందుకు బాంబులు వేశారు? ఎంతమందికి గాయాలయ్యాయి? ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి? ఇయన్నీ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ పార్లమెంట్‌లో రణరంగంగా మారింది. సభలో స్మోక్ గ్రెనేడ్, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి ప్రతిపక్ష ఎంపీలు రభస చేశారు. అదేవిధంగా పార్లమెంట్‌లో అధికారిక, విపక్ష ఎంపీల మధ్య తొలుత ఘర్షణ నెలకొంది. అధికార సెర్బియన్ ప్రొసి ప్రోగ్రెసివ్ ఫ్రంట్ ఎంపీలపై విపక్ష ఎంపీలు సభలో స్మోక్ గ్రెనేడ్‌లను విసిరారు. అంతేకాకుండా టియర్ గ్యాస్ షెల్స్‌ను కూడా ప్రయోగించారు. దీంతో పార్లమెంట్‌లో పలు నలుపు, గులాబీ రంగు పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగల కారణంగా శ్వాస తీసుకోవడానికి కూడా ఎంపీలు ఇబ్బంది పడ్డారు. ఓ ఎంపీకి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. విశ్వవిద్యాలయ విద్యకు నిధులు పెంచే చట్టంపై చర్చ తీవ్ర రూపం దాల్చడంతో ఈ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు ఇటీవల రైలు ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన సెర్బియాలో ఆందోళనకు దారితీసింది. పార్లమెంట్‌లో దీనిపై విపక్ష ఎంపీలు చర్చకు పట్టుబట్టారు. ఈలలు వేస్తూ ఆందోళన చేశారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదేవిధంగా ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వీటిపై చర్చకు స్పీకర్ నిరాకరించడంతో పలువురు ప్రతిపక్ష ఎంపీలు ఆయనపై దాడికి ప్రయత్నించారు.